దేవుని బిడ్డలారా, మనము మనుషులతో చెప్పుకోవడానికి రావట్లేదు. ఈ దినము నీకు ఏ బాధ ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో దేవునితో మొరపెడితేనంట, ఆయన ఆశ్రయం దుర్గముగా చేసుకుంటే, ఆయన ఆశ్రయకర్తగా చేసుకుంటే, ప్రభు నాతో ఉన్నాడు, నా తండ్రిగా ఉన్నాడని నువ్వు భావిస్తే దేవుడంట నిన్ను మౌనముగా ఉండగా నీ పట్ల ఏం చేస్తాడంట, మానక ఆలకిస్తాడంట. దేవుణ్ణి ఏ విధంగా అడగాలండి? కన్నీటితో మొరపెట్టాలి. కన్నీటితో మొరపెడితే కానీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎప్పుడెప్పుడు సహాయం చేస్తాడో తెలుసా? నువ్వు నీ మనస్సు ఎలా ఉంచుకోవాలి? యథార్థముగా ఉంచుకోవాలి. యథార్థముగా ఉంచుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఇక్కడ ప్రార్థన చేశానంట, దేవుడు కళ్ళార నిన్ను చూస్తాడంట. ఒక వాక్యములో రాయబడి ఉంది, మంచి వారిని దేవుడు చూస్తున్నాడంట, చెడ్డవారిని కూడా దేవుడు చూస్తున్నాడంట. యథార్థ హృదయములు కలిగిన వారిని దేవుడు చూస్తున్నాడంట, మోసం చేసే వారిని కూడా దేవుడు చూస్తున్నాడంట. ప్రతి స్థలములో ఆయన కన్ను చూచుచున్నదంట. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఏం ఆలోచన వస్తుందో తెలుసా? మనల్ని దేవుడు చూస్తున్నాడా, చూడట్లేదు. మరి దేవుడితో నువ్వు ఎలాగో ఉన్నావు? దేవునితోటే నువ్వు ఎలాగో ఉన్నావు? దేవునికి నీకు సంబంధం ఎలాగున్నది? దేవునికి నీకు సంభాషణ ఎలాగ జరుగుతూ ఉంది? ఒక మనుషుల్లాగా నువ్వు ఆయనతో మాట్లాడగలుగుతున్నావా? మనిషికి ప్రాధాన్యత ఇస్తావు. అదే ప్రాధాన్యత దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను నీ పట్ల మౌనముగా ఉండడంట. నీ జీవితంలో కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఎప్పుడు దావీదు భక్తులాగా ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో ఏ మేలు కూడా కొదువు లేకుండా ఉండదు. ఏది కొదువు ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా కొదువు ఉండదు. ఆయన్ని కాపరగా చేసుకోవాలి, ఆయన ఆశ్రయ దుర్గంగా చేసుకోవాలి. అప్పుడు నీ మనవి మానక ఆలకిస్తాడు. అప్పుడు నీ ప్రాణం పోతున్నట్లుగా అసలే అనిపించదు. మాకు రాత్రి 12 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. 12 గంటల టైంలో ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే వాళ్ళ ప్రాణం తల్లడిల్లిపోతూ ఉందండి. ఫోన్ చేశారు. చిన్న బిడ్డకి ఊపిరి ఆడట్లేదని ఫోన్ చేశారు. ఈ దినాల్లో, ఈ భయంకరమైన దినాలు, దేవుణ్ణి మనం ఎలాగ అంటి కట్టుకోవాలండి? మనము ఎలా అంటి కట్టుబడి ఉండాలి? చెట్టుకి ఏర్లుగా ఎలా ఉండాలో దేవునికి మనం అట్లా అంటి కట్టబడి ఉండాలి. వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తే ప్రార్థన చేయగానే విడుదల మాట గుర్తుపట్టి వెంటనే ఆ మీద ఉన్న క్రియ కాలిపోయి ఆ పాప ఎదురు చూడటము ఆయన వెళ్ళటము, ఆ పాప అంత అవస్థలో కూడా ఆయనకి మాటలు చెప్పిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సజీవ సాక్ష్యం. హల్లెలూయా. మన మధ్యలోనే ఉన్నారు వాళ్ళు. సంగీత వల్ల చిన్న పాప మంచిగానే ఆడిందంట, మంచిగానే తినిందంట. నిద్రలోనే మన భక్తిహీనులాగా దేవునికి మొరపెట్టలేకపోతే ఇలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే ఏం చేస్తారండి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక విషయం కూడా చెప్తానండి. మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అంట, వాళ్ళు చుట్టాల ఇంటికి వెళితే వాళ్ళు డిన్నర్ చేసినాక, లంచ్ అయిపోయినాక థమ్సప్ అక్కడ ఉన్నాయి తాగుపో అని చెప్పాడంట. తప్పదు కదా అండి, ఎవరన్నా చుట్టాల ఇంటికి వెళితే తాగాలే, తినాలి. వాళ్ళు అందించరు. తాగాడంట. తాగిన వెంటనే ఆయనకి సీరియస్ అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే హాస్పిటల్లో చెప్పారు డాక్టర్లు, ఆయనకి విషం పెట్టారు ఆ థమ్సప్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అసలుకి కోమాలోకి వెళ్ళిపోయాడంట. 2 రోజుల్లో చనిపోయాడంట.
హల్లెలూయా. అదే దేవుణ్ణి అంటికట్టు పెట్టుకొని నడిచిన బిడ్డలైతే వెంటనే దేవుడు స్వస్థపరుస్తాడు కదా. మేము చాలా బాధపడ్డాము, మేము చాలా ప్రార్థన చేసాము, అయినా కానీ చేయి దాటి పోయింది. పోయిన ప్రాణాన్ని తీసుకొస్తారా? ఎవరు తీసుకురాలేరు. ఆయన నమ్మలేదు దేవుణ్ణి. అదే నమ్మిన వ్యక్తి అయితే ప్రాణాలతో ఉండేవాడు. హల్లెలూయా. ఒకవేళ చనిపోయినా కానీ ఆయన రాజ్యంలో ఆయనతో కూడా ఉండేవాడు. అవునా కాదా? అందుకే మనం భక్తిహీనులాగా ఉండకుండా ఏం చేయాలి? ఎప్పుడు దేవుణ్ణి స్తుతించే వారిగా, దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ వాక్యం చదువుకుందాం. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతుల ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీను